Hello everyone, welcome back to my channel. So I'm back with another food vlog. So ee vlog chaala special ga undabotundi because it's not just a food review but it's a healthy journey to mana destination Arambam, a unique healthy millet journey started by none other than Rakulpreet Singh. సో ఆరంభం అంటే బిగినింగ్. సో ఒక హెల్దీ మిలెట్స్తో హెల్దీ ఫుడ్ని మనం ఎంజాయ్ చేయాలని చెప్పి దీనికైతే నేమ్ ఆరంభం అని ఇవ్వడం జరిగింది. సో మనందరికీ కూడా రీసెంట్ టైమ్స్లో అందరూ హెల్త్ కాన్షియస్ అయ్యారు. వాళ్ళ హెల్దీ లైఫ్ స్టైల్ కోసం అందరూ ఇప్పుడు హెల్దీ ఫుడ్ పైనే ఫోకస్ చేశారు కదా. సో అలాంటి ఆప్షన్స్లో మనం అవుట్ సైడ్ ఫుడ్ ఏమైనా పిక్ చేసుకోవాలంటే మనం ఆరంభం నుంచి ఏదైనా ఆర్డర్ చేసుకోవచ్చు. సో నేనైతే ఈరోజు ఆరంభం నుంచి ఫ్యూ రెసిపీస్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. సో ఒక్కొక్కటి టేస్ట్ చేసి మీకు రివ్యూ అయితే నేను ఇస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. స్టే ట్యూన్ టిల్ ద ఎండ్. సో నా ఫుడ్ అయితే వచ్చేసింది. యాక్చువల్లీ ఇది డైనింగ్ కూడా ఉంది, కావాలంటే మనం వెళ్ళి కూడా తినొచ్చు. సో ఈరోజు కొంచెం హెక్టిక్ డే అలా ఉంది కాబట్టి నేనైతే ఆర్డర్ చేసుకున్నాను. సో దీనిపైన అయితే 5 స్టేట్స్ అని రాసింది, మెన్షన్ చేసింది అనమాట. సో దీని ప్యాకేజింగ్ అయితే ఇలా వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడడానికి బాగుంది, ఎకో ఫ్రెండ్లీ. సో పైన 5 స్టేట్స్ అని ఎందుకు మెన్షన్ చేశారంటే సో ఈ 5 స్టేట్స్ యొక్క క్యూసైన్స్ అన్నిటినీ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకొని ఈ ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. సో ఈ 5 స్టేట్స్ ఏంటంటే తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆఫ్ కోర్స్ ఆంధ్ర, తెలంగాణ కూడా ఉంటాయి. సో ఇవన్నీ 5 స్టేట్స్ అనమాట. సో ప్యాకేజింగ్ అయితే చాలా బాగుంది. మనం అయితే ఫుడ్లోకి వెళ్ళిపోదాం, ఇప్పుడు టేస్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఐటమ్ ఈజ్ హియర్. ఇదేంటంటే దీని నేమ్ ఘీ పొడి తట్టె ఇడ్లీ అనమాట. సో కన్నడ లాంగ్వేజ్లో తట్టె మీన్స్ వైడ్, సో అందుకే ఇడ్లీ వైడ్గా ఉంది. సో ఇఫ్ ఎవరికైనా తెలుసుంటే ఇంట్లో మనం బేసికల్గా ఇటు సైడ్ సౌత్ సైడ్ ప్లేట్ ఇడ్లీస్ చేస్తారు కదా, ప్లేట్లో వేసి స్టీమ్ చేస్తారు. సో చూడడానికి అయితే అలా ఉంది, బట్ రౌండ్ షేప్లో ఉంది. వావ్, ఓపెన్ చేయగానే చాలా మంచి అరోమా అయితే వస్తుంది. మీరు చూస్తున్నారు కదా, ఇడ్లీ పైన ఫుల్ ఆఫ్ ఘీ అయితే పైన డ్రాప్ చేశారు. అండ్ దాంతోపాటు కారపొడి కూడా ఉన్నట్టుంది, దాంతోపాటు ఇంకేదో పొడి కూడా వేశారు. చూడడానికి అయితే చాలా జ్యూసీగా ఉంది. అండ్ దాంతోపాటు సాంబార్ అండ్ ఇది కొబ్బరి చట్నీ ఆర్ పీనట్ చట్నీ టేస్ట్ చేసి చూస్తాను. అండ్ దాంతోపాటు ఇంకొకటి ఇచ్చారు, ఇది మేబీ టమాటో చట్నీ ఆర్ అల్లం చట్నీ. సో లెట్స్ డిగ్ ఇన్. అసలు ఇడ్లీ చాలా సాఫ్ట్గా ఉంది, మనము ఇంట్లో చేసే దానికంటే ఇంకా సాఫ్ట్గా ఉంది. కొంచెం గీ వేసారు కదా, దానివల్ల చాలా టెండర్గా అనిపిస్తుంది. అఫ్ కోర్స్ సౌత్ ఇండియన్ టిఫిన్స్ కాబట్టి నో నీడ్ టు యూజ్ స్పూన్, అలా డైరెక్ట్గా చేతి తింటేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సాంబార్ కొంచెం వాటరీగా ఉంది, అంత థిక్నెస్ లేదు. చాలా బాగుంది. అరోమా చూస్తుంటేనే తెలుస్తుంది ఎంత టేస్టీగా ఉందనేది. చాలా బాగుంది, ఘీ ఫ్లేవర్ చాలా ఎక్కువ తెలుస్తుంది. అండ్ నేను తినేది ఇది పీనట్ చట్నీ అనమాట, కొబ్బరి చట్నీ కాదు ఇది. సో ఇదే చట్నీయో ఇప్పుడు టేస్ట్ చేస్తాను. దిస్ ఈజ్ అల్లం చట్నీ, చాలా స్పైసీగా ఉంది, భలే ఉంది అసలు. బేసికల్గా నాకు అల్లం చట్నీ నచ్చదు, స్వీట్ ఉంటుందని చెప్పి. బట్ దీనిలో స్వీట్నెస్ ఉంది, స్పైస్ ఉంది, అల్లం ఘాట్ కూడా ఉంది, భలే ఉంది. అందుకే కొంచెం ఇచ్చారనుకుంటా క్వాంటిటీ. చాలా బాగుంది. ఇప్పుడైతే సూరజ్ టేస్ట్ చేస్తారు. చిన్ను, టేస్టింగ్ టైం. ఎలా ఉంది టేస్ట్ అండ్ రేటింగ్ కూడా కావాలి మా ఆడియన్స్కి. ఏదో తేడాగా ఉందంటే ఏ టేస్ట్ తగులుతుంది? నచ్చలేదా? ఎందుకు? ఈ టెక్స్చర్ ముద్దగా ఉంది, అలాగని తడిగా లేదు, వెట్టగా లేదు. కానీ తింటుంటే ఏదో నోట్లో అలా అంటుతుంది. ఐఎమ్ నాట్ షూర్ అది ఆ ఇడ్లీ బికాస్ వీఆర్ యూజ్ టూ సాఫ్ట్ అవ్వడం వల్ల అది ముద్ద అయిపోయింది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మేబీ బట్ రెగ్యులర్గా ఇడ్లీలు తిని ఇలాగా కొత్తగా వింతగా తినేసరికి టెక్స్చర్ వైజ్ నోట్లో కొంచెం అదోలా అనిపించింది. అవునా? టేస్ట్ వైజ్ వావ్, అద్భుతం. మిస్ అయిపోతున్నాం, ఏదో మిస్ అయిపోతాం కానీ మనం ఇంట్లో చేసుకునేలానే ఉంది కదా. ఇంట్లో చేసుకుని ఇంట్లో బాగుంటాయి. అల్లం చట్నీ ఇస్ గుడ్.
మరి వాట్ డూ యూ సే, వర్త్ ఇట్టా కాదా? సాంబార్లో నీళ్ళు ఎక్కువ, సాంబార్ తక్కువ ఉంది. దట్స్ ద పాయింట్. సాంబార్ అయితే బాగాలేదు, జస్ట్ మనం ఒక చిన్న తోపుడు బండిలో తిన్న సాంబార్ టేస్ట్ బాగుంటుందేమో. చట్నీస్ బిట్ ఓకే ఫర్ మీ, 1.5 out of 5. ఓ మై గాడ్. ఓకే సరే. సో నెక్స్ట్ ఐటమ్ ఈస్ హియర్. ఇది నా ఫేవరెట్ దోశ. చాలా మందికి ఇష్టం ఉంటుంది టిఫిన్స్లో, ఏమి నచ్చకపోయినా దోశ ఉంటే రోజు అలాగ అయిపోద్ది. సో దిస్ ఈజ్ మిల్లెట్ మసాలా దోశ. సో దీని ఆరిజిన్ అయితే ఉడిపి, సో కర్ణాటక దోశ అనమాట. సో టేస్ట్ చేద్దాం. బేసికల్గా దోసాస్ అంటే అందరి ఇంట్లో కామన్గా ఉండేది, బట్ మోస్ట్లీ హోటల్స్లో ఎక్కడ చూసినా కొంచెం మైదా మిక్సింగ్ అనేది ఉంటుంది. బట్ ఇది కంప్లీట్లీ మిల్లెట్ మసాలా దోశ అన్నారు. చూడ్డానికి అయితే అది ఇలా ఉంది. సో అగైన్ సేమ్ అలాంటి లిక్విడీ వాటరీ లాంటి సాంబార్తోనే సర్వ్ చేశారు. అండ్ పీనట్ చట్నీ ఇచ్చారు, సేమ్ అగైన్ అల్లం చట్నీ. నాకైతే అల్లం చట్నీ బాగా నచ్చింది ఇక్కడ. సో చూద్దాం. సో లోపల స్టఫింగ్ అయితే ప్లెయిన్ బాయిల్డ్ ఆలు ఎలా ఉంటుంది, అసలు మసాలా కూడా లేదనమాట కర్రీకి, చాలా ప్లెయిన్గా ఉంది. ఇఫ్ యూ కెన్ సీ, ఆలు చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా, అంత మసాలా ఏం లేదు. సో సాంబార్ అండ్ చట్నీతో టేస్ట్ బాగుంది, కానీ అంత మంచి నాకు టచ్ అవ్వలేదు, అంతలా అనిపించలేదు. సో అంత నచ్చలేదు. బేసికల్గా మనకి మసాలా దోశ అంటే ఎక్కడైనా చాలా బాగుంటుంది, బట్ ఇందులో స్టఫింగ్లోనే కొంచెం ఫాల్ట్ ఉందని అనిపిస్తుంది నాకైతే. బట్ ఐఎమ్ షూర్ ఇట్స్ కంప్లీట్లీ హెల్దీ వర్షన్ అని అయితే నేను చెప్తాను. జస్ట్ మనం ఇంట్లో అట్టు వేసుకుంటాం కదా, అట్టు అంటారు, దోశ కాదు, అట్టులా ఉందన్నమాట. ఎందుకంటే ఆ క్రిస్పీనెస్ లేదు. పోనీ మిల్లెట్స్ వల్ల క్రిస్పీనెస్ లేదనుకున్నా కొంచెం ఎక్కువ ఫర్మెంటేషన్ అయిపోయింది అనిపిస్తుంది. బాగా పుల్లగా ఉంది. నాకు బేసికల్గా పుల్లగా ఉండేవి అంత నచ్చదు, బట్ ఇట్స్ ఓకే, హెల్దీ వర్షన్లో ట్రై చేయొచ్చు. చాలా మైల్డ్గా ఉంది, అంతంత స్పైస్ లెవెల్స్ అయితే టచ్ అవ్వట్లేదు. మసాలా దోశ అంటే కొంచెం ఆ ఘాట్ ఉంటుంది కదా, ఆ ఫ్లేవర్ అనేది నాకు అనిపించలేదు. బాయిల్డ్ పొటాటో స్టఫ్ చేసుకొని అట్టు తింటే ఎలా ఉంటుంది అలా ఉంది. సో సూర్యస్కి అడుగుదాం ఇప్పుడు రివ్యూ. చిన్ను, దోశ అంటేనే మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్కి కింగ్. అయ్యే బాబోయ్, నీకే నచ్చలేదు, ఇంకా నాకే నచ్చుతుంది. అదే కదా. ఈ లోపల ఆలుని ముద్ద చేసి పేస్ట్ చేసి ఒక 1 year 2 year కిడ్స్ ఉంటుంది చూడండి, అలా ఇచ్చాడు. పానీపూరిలో వేస్తారు కదా, అది ఇంకా బెటర్గా ఉంటుంది. చాలా చప్పగా ఉంది ఆలు కూడా. నాకు నచ్చింది. అవునా? సో నాకు ఫుల్ ఆపోజిట్, నా టేస్ట్లు అన్నిటికీ మీరు ఆపోజిట్ కాబట్టి మీకు నచ్చింది. చాలా మైల్డ్గా ఉంది గాయస్, అంత ఫ్లేవర్స్ లేదు. ఇప్పుడు మసాలా దోశ స్పైసీగా మంచి ఆలు టేస్ట్ రావాలనుకునే వాళ్ళు అయితే ఇది ట్రై చేయక్కర్లేదు. బట్ మైల్డ్గా హెల్దీ వర్షన్లో కావాలి బయట అనుకుంటే ఇది ట్రై చేయొచ్చు. టేస్ట్ అయితే బాగుంది. దోశ ఇస్ వెరీ క్లీన్, వెరీ హెల్దీ, నైస్. టూ మచ్ రోడ్ సైడ్ రెస్టారెంట్ లాగా స్పైసీగా క్రిస్పీగా ఎక్స్పెక్ట్ చేయొద్దు, బట్ ప్రాపర్ హోమ్ మేడ్ వితౌట్ మచ్ స్పైసెస్. టేస్ట్ వైజ్ మాత్రం మసాలా దోశ అంటే సౌత్ ఇండియన్ టచ్ రావాలంటే నో వే. బట్ దిస్ ఇస్ గుడ్, ఐ లైక్ ఇట్. ఐ మీన్ నాట్ కంపేరింగ్ విత్ అవుట్ సైడ్ హోటల్స్, బట్ ఫర్ మీ ఐఎమ్ నాట్ డిస్సాటిస్ఫైడ్. ఇట్స్ గుడ్. సో అనదర్ ఐటెం మల్టీగ్రెయిన్ పునుగులు. సో టేస్ట్ చేద్దాం. వావ్, క్వాంటిటీ వైజ్ అయితే చాలా తక్కువే ఉంది. హార్డ్లీ ఒక 6 ఉన్నాయి దీనిలో. కొంచెం చిన్న సైజ్ కాకుండా మీడియం సైజ్ అనమాట. సో చూడటానికి అయితే ఇలా ఉంది, భలే సాఫ్ట్గా ఉంది. మేబీ మిల్లెట్స్ వాళ్ళు అనుకుంటా, మొత్తం క్రిస్పీనెస్సే లేదు. దోశ అలానే ఉంది, అండ్ పునుగులు కూడా చూడటానికి అయితే సాఫ్ట్గానే ఉన్నాయి, క్రిస్పీనెస్ లేదు. బట్ మేబీ ప్యాక్ చేసుకొని పంపించారు కాబట్టి ఆ సాఫ్ట్నెస్ వచ్చిందేమో మాయిస్ట్కి. సో టేస్ట్ చేస్తాను. అండ్ దీంతోపాటు సేమ్ అగైన్ సాంబార్, పీనట్ చట్నీ అండ్ సేమ్ అదే అల్లం చట్నీ ఇచ్చారు. ఇది బాగుంది. లోపల ఆనియన్స్ ఎక్కువ స్టఫింగ్ ఇచ్చారు. అండ్ సేమ్ అగైన్ ఆ ఫర్మెంటేషనే కొంచెం ఎక్కువ జరిగింది అనుకుంటా. ఇది కూడా చాలా పుల్లగా ఉంది, బట్ ఇట్స్ ఓకే, తినొచ్చు, బాగుంది. గాయ్స్ బై ది వే, ఇది డీప్ ఫ్రైడ్ కాదనుకుంటా, బేక్ చేసినట్టున్నారు ఈ పునుగులు. చూస్తేనే తెలుస్తుంది బేక్ చేసిన పునుగులని.
అందుకే టెక్స్చర్ అంత క్రిస్పీనెస్ లేదు, చాలా సాఫ్ట్గా ఉంది. అసలు ఆయిల్ అనేది లేదు. ఎక్కడైనా పునుగులు అంటే ఫుల్ పిండి తింత ఆయిల్ వస్తుంది కదా, అసలు ఆయిల్ అనేది లేదు. హెల్తీ వర్షన్ అంటే ట్రై చేయొచ్చు. ఓకే, బేసికలీ పునుగులకి చాలా ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళు అది నచ్చకపోతే బాగా డీప్గా హర్ట్ అవుతారు. ఎలా అనిపిస్తుంది? పునుగులకి అందంగా మటర్ చేస్తారు. ఆ క్రిస్పీనెస్ లేదు. క్రిస్పీనెస్ అసలు పునుగులు కళ్ళు మూసి కళ్ళు గంటలు కట్టి ఎవరికైనా నోట్లో పెడితే ఇది పునుగులు అని చెప్తే నేను ₹1,00,000 ఇస్తా. సమ్ కైండ్ ఆఫ్ హెల్దీ స్నాక్ లా ఉంది, పునుగుల్లా లేదు. అసలు ఆయిల్ కూడా ఎక్కడ టచ్ అవ్వట్లే. సింపుల్ హెల్దీ స్నాక్. పులుపు ఎక్కువైంది, డి నాట్ లైక్ ఇట్. ఐ మీన్ హెల్దీ అని చెప్పి అంత పులుపు అవును, ఫర్మెంటేషన్ ఎక్కువ అయిపోయింది మిల్లెట్స్ కదా. సాంబార్ హైలీ డిసప్పాయింటెడ్. నీళ్ళు ఎక్కువ, సాంబార్ తక్కువ. హాస్టల్లో కొన్ని ఇంటర్మీడియట్ హాస్టల్లోని సాంబార్ అని చెప్పి నీళ్ళు పోస్తారు. ఇంకా ఆ సాంబార్ బాగుంటుందేమో, దానిలో సాంబార్ క్వాంటిటీ ఇంకొంచెం ఎక్కువ ఉంటుందేమో. దీనిలో అయితే ఇలా తీర్థంలో తీసుకొచ్చి నీళ్ళు, అసలు కలర్ కూడా మారట్లే. సాంబార్ అసలు సాటిస్ఫాక్షన్ లేదు. చట్నీ జస్ట్ ఓకే 1.5. సో లాస్ట్ డిష్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, దిస్ ఈస్ మిల్లెట్ పూరి. సో చూడటానికి అయితే ఇలా ఉంది. పూరీస్ అయితే 1, 2, 3 పూరి అయితే ఇచ్చారు. సో దాంతోపాటు ఆలు కర్రీ అండ్ అగైన్ పీనట్ చట్నీ ఇచ్చారు. సో ఇది అయితే కోడో మిల్లెట్ అనే ఫ్లోర్తో తయారు చేశారు. సో విచ్ ఈస్ హెల్దీ వర్షన్. అది ఎందుకంటే ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకోదు, అందుకే ఆ ఫ్లోర్ యూస్ చేసి ప్రిపేర్ చేశారు. సో బేసికలీ మనం ఎక్కడైనా పూరి అంటే బయట జనరల్గా మైదాతో చేస్తారు. సో ఇంట్లో అయితే మనం ఆశీర్వాద్ ఆటా ఫ్లోర్తో అయితే చేస్తాం కదా. సో ఇక్కడైతే కోడో ఫ్లోర్తో చేశారు. సో యాక్చువల్లీ దీని ఆరిజిన్ అయితే నార్త్ ఇండియా నుంచి వచ్చింది పూరి. సో కామన్ బ్రేక్ఫాస్ట్ అక్రాస్ ఇండియా అని అయితే చెప్పొచ్చు పూరి. అంతెందుకు నేను బయట ఎప్పుడైనా సమ్ టైమ్స్ టిఫిన్ చేయడానికి వెళ్తాం కదా, ఎస్పెషల్లీ టిఫిన్ కోసం నేను పూరి కోసమే వెళ్తాను గాయస్. నాకు చాలా చాలా ఇష్టం. సో ఇప్పుడు నేను ఇది టేస్ట్ చేసి చెప్తాను. కొంచెం ఎక్కువ కర్రీ తీసుకుంటున్నాను. చాలా బాగుంది. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. హెల్దీ అంటే హెల్దీ వర్షన్ లాగా. వీళ్ళు ఏం చేశారంటే హెల్దీ వర్షన్ అని చెప్పేసి స్పైసెస్ కూడా లైక్ కారం, సాల్ట్ అవి కూడా బాగా తగ్గించేశారు. సో అందుకే చాలా మైల్డ్గా అనిపిస్తుంది. తిన్నట్లేదు, బట్ తిన్నాకైతే 100% సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది, ఎందుకంటే హెల్దీ ఫుడ్ తింటున్నాం కాబట్టి. చాలా బాగుంది, నాకు ఇది నచ్చింది. పూరి నచ్చింది. పూరి చాలా సాఫ్ట్గా ఉంది. అసలు పూరి సాగడం కానీ అదేం లేదు, జస్ట్ ఇలా తుంచేస్తే అలా వచ్చేస్తుంది పీస్. సూర్యుడు అయితే టేస్ట్ చేసి చెప్తారు. టెక్స్చర్ అండ్ స్మెల్ అయితే నాకు పూరిలానే ఉంది. ఐ డోంట్ నో అబౌట్ టేస్ట్. గుడ్. సేమ్ పూరి, కొంచెం గట్టిగా ఉంది, డిఫికల్ట్ టు చూ జనరల్ పూరి కన్నా. బికాస్ ఆబ్వియస్లీ అక్కడైతే మైదా వాడతారు కాబట్టి బయట. గుడ్ వన్. నాకైతే బాగానే నచ్చింది. మోర్ హెల్దియర్ వర్షన్, ఆల్మోస్ట్ క్లోజ్ టు యువర్ అవుట్ సైడ్ రెస్టారెంట్స్. 4 out of 5. గీ పొడి తట్టే ఇడ్లీ ఫస్ట్ టేస్ట్ చేశాను కదా, సో అదైతే నాకు ఓకేగా అనిపించింది. సో ఐ వుడ్ గివ్ 8 on 10. సో టేస్ట్ వైజ్ అయితే బాగానే ఉంది. సో అది నాకు ప్రైస్ ఎలా పడిందంటే 119 రూపీస్ పడింది. సో ఓకే, వర్త్ ఇట్ అనే అనిపిస్తుంది. సో అనదర్ ఐటెం మిల్లెట్ పునుగులు టేస్ట్ చేశాను కదా, దాని ప్రైస్ వచ్చేసి 120 రూపీస్ పడింది. టేస్ట్ అయితే బాగానే ఉంది. సో అదైతే నాకు అంత వర్త్ ఇట్ అనిపించలేదు, ఎందుకంటే అంతకంటే టేస్టీ పునుగులు మనం బయట అయితే టేస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఐటెం మిల్లెట్ మసాలా దోశ టేస్ట్ చేసాం కదా, అదైతే 129 రూపీస్ పడింది. అదైతే నాకు టేస్ట్ అంతగా నచ్చలేదు, అట్టు తిన్నట్టే అనిపించింది. సో
సో అదైతే వర్త్ ఇట్ కాదని అయితే నేను చెప్తాను. అండ్ మిల్లెట్ పూరి ప్రైస్ వచ్చేసి 149 రూపీస్ పడింది. వర్త్ ఇట్ అని అయితే చెప్పొచ్చు. హెల్దీ వర్షన్, టేస్ట్ కూడా బాగుంది. ఐ వుడ్ గివ్ 10 on 10. సో టోటల్ నేను టేస్ట్ చేసిన ఫుడ్ ఐటమ్స్కి అయితే రివ్యూ మీకు ఇచ్చాను, ఫీడ్బ్యాక్ ఇచ్చాను. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. వన్స్ ఇన్ అ వైల్ ఓకే, అంత ఎక్స్పెన్సివ్ ఏం కాదు. టిఫిన్స్ ఎప్పుడైనా వెజ్ లవర్స్ ఉంటే, టిఫిన్స్ లైక్ చేసే వాళ్ళు ఉంటే టేస్ట్ చేయొచ్చు. అంతకంటే ముందు ఎవరైనా నా ఛానల్కి న్యూగా వచ్చుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ కూడా క్లిక్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఏం చేస్తారు? లైక్, షేర్ అండ్ కామెంట్. కీప్ స్మైలింగ్. బాయ్.